కష్టాలన్నీ తీరిపోతాయి అని సంతోషంగా ఆఫీస్‌కి బయలుదేరిన మల్లి ఆఫీస్‌కి వెళ్లి చూడగానే పెద్ద షాక్ అయిపోతుంది. అక్కడ మల్లికి జాబ్ ఇచ్చిన ఆఫీసు ఉండదు, ఏమీ ఉండదు. ఒక్కసారిగా బోర్ నేర్చుకుంటూ ఉంటుంది. తన సర్టిఫికేట్స్ పోయాయి. అసలు ఇక్కడ ఎవ్వరూ లేరు. నేను మోసపోయాను. నా భర్తకు సంతోషంగా చెప్పేసి వచ్చాను. ఉద్యోగం చేసుకొని వస్తాను అని అనుకుంటూ ఉంటుంది. అసలు ఏం చేయాలని ఆఖరికి కూలి పనులు చేయడానికి కూడా సిద్ధపడిపోతుంది మళ్ళీ తన కుటుంబాన్ని పోషించుకోవడం కోసం. ఇక అందరితో పాటు కూలీలతో నిల్చొని ఉంటే ఒక ఆయన వచ్చి తీసుకొని వెళ్తాడు. తనకక్కడ లెక్కలు రాసే గుమస్తాగా అయితే ఒక జాబ్ ఉన్నట్టు చెప్తాడు. అయితే మా సార్ వచ్చిన తర్వాత మాట్లాడతానని అయితే చెప్తాడు. ఇక ఆ సార్ ఎవరో కాదు అరవింద్. అరవింద్ వాళ్ళే ఆ బిల్డింగ్‌ని అయితే కట్టిస్తూ ఉంటారు. అరవింద్ మల్లిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇదేంటి మల్లికి ఈ పరిస్థితి వచ్చిందా? ఆఖరికి కూలి చేసుకునే బతుకులో ఉందా? అనైతే అనుకుంటూ ఉంటాడు. దూరం నుంచి మాలిని ఇదంతా చూస్తూ ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ కూడా వదలలేదా నన్ను అన్నట్టు అనుకుంటూ ఉంటుంది. అసలు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు విందామని చాటుగా అయితే మాలిని వింటూ ఉంటుంది. మళ్ళీ కూడా తను కూలికి వచ్చింది అరవింద్ వాళ్ళ బిల్డింగ్ అని తెలియక షాక్ అయిపోయి ఉంటుంది. మరి మొత్తానికి అరవింద్ మాలి మధ్యన ఏం జరగబోతుందని